హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. ఈరోజైతే నేను ఈజీ చికెన్ కర్రీ చేస్తున్నానండి. నార్మల్ ఇంగ్రీడియంట్స్తో మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే విధంగా బ్యాచిలర్స్ కూడా ఎవరైనా సరే చేసుకునేటట్లు చేస్తున్నానండి. ఇన్ని రోజులైతే నాన్ వెజ్ కర్రీస్ అయితే చేయలేదండి. మామూలుగా అయితే చేసుకుంటాము, ఇంట్లో అలౌ లేదండి. సో మేము బయటనే ఓపెన్ స్పేస్లో పెట్టేసి చేసేసుకుంటామండి చికెన్ అయితే. ఇప్పుడైతే డాక్టర్లా వచ్చారు కాబట్టి అందరూ తింటారు కాబట్టి స్టార్ట్ చేస్తున్నానండి. నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇంకా రెగ్యులర్గా నేను అప్లోడ్ చేస్తుంటానండి, నాన్ వెజ్ కూడా. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి. దీనికి ఒక స్పూన్ కారము, పసుపు, ఉప్పు అన్నీ వేసి కలిపి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. కడాయి పెట్టేసుకున్నానండి. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని అలాగే 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని వేసేసుకొని రోస్ట్ చేసేసుకోవాలి. ఇదైతే చికెన్ అయితే ఓపెన్ ప్లేస్లో చేస్తున్నానండి, ఇంట్లోకి అలవ్ లేదు. తినడం అయితే అందరు తింటారు కానీ ఇంట్లోకి అయితే అలవ్ లేదండి. సో అందుకని ఎక్కువగా నేను చికెన్ బయటనే చేస్తుంటాను. అందుకని ఇన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేసలేను. ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా నాన్ వెజ్ వీడియోస్ కూడా వస్తాయండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 కేజీ చికెన్ కదా మనం తీసుకునేది, సో 2 టేబుల్ స్పూన్స్ పడతాయి. నేనైతే తినను, ఇది మా సన్కి డాటర్ ఇన్లా కోసం చేస్తున్నాను. ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదంటే డాటర్ ఇన్లా లేదండి, సో అందుకని చేయలేదు. ఇప్పుడు తను వచ్చింది, ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే వస్తాయండి, నాన్ వెజ్ వీడియోస్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఓపెన్ కిచెన్లో ఇక్కడ బాగుందండి, మనము కుకింగ్ చేసుకోనిక కూడా లైట్ అనేది బాగా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి. ఇప్పుడు టమాటోస్ వేస్తున్నాను. 3 to 4 స్పూన్స్ ఆఫ్ 3 to 4 టమాటోస్ తీసుకున్నానండి. సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేస్తున్నాను. టమాటోస్ అయితే వేగిపోయినాయండి చికెన్ కర్రీకి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేస్తున్నాము. వేసుకొని ఒకసారి అలాగా కలియబెట్టేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకుందాము, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడైతే చికెన్ హాఫ్ బాయిల్ అయిందండి, ఉడుకుతూ ఉంది, మనకి పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు చిల్లీస్ వేసుకున్నాను, ఒక 5 to 6 చిల్లీస్. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి, కొంచెం స్మెల్ బాగుంటుందని వేస్తున్నాను. అలాగే ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ కారం వేస్తున్నానండి. ఇదైతే అస్సలు కారం ఉండదు, నేను రెగ్యులర్గా కుకింగ్లోకి అంతే ఇదే వాడతానండి, కాశ్మీరీ చిల్లీ కారము. మనకి కడుపులో అంటూ మంట రాదండి ఇది వాడితే. ఇప్పుడు ఒకసారి కళ్ళబెట్టేసుకొని మళ్ళీ ఒక 5 minutes కుక్ చేసుకుందాము. కారం పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేద్దాం. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకున్నానండి. వేసుకొని కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. నేను చేసేది నార్మల్ చికెన్ కర్రీనే అండి, అందరూ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లాగా బ్యాచిలర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా చికెన్ తెచ్చుకొని ఫాస్ట్గా అన్నీ మనకి బయట దొరుకుతాయి కదా, అలాగా చేసుకునేటట్ట నార్మల్గానే చూపిస్తున్నానండి ఈరోజైతే. కళ్ళే పెట్టేసుకొని ఒక 10 minutes చికెన్ ఉడికేంత వరకు కుక్ చేసుకుందామండి. ఇప్పుడైతే చికెన్ బాగా ఉడికిపోయిందండి, వాటర్ కూడా అంతా ఇంకిపోయినాయి. ఇప్పుడు పెప్పర్ వేసుకోవాలండి, కొంచెము టేస్ట్ బాగుంటుంది. అలాగే మనము చికెన్ మసాలా అండి 1 స్పూను, టేస్ట్ బాగుంటుంది. ఇష్టం వాళ్ళవి కానీ ఎవరెస్ట్ వాళ్ళవి కానీ మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, కొంచెం చికెన్ మసాలా వేస్తే బాగుంటుంది. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నానండి లైట్గా, మనకి బ్యాచిలర్స్కి అందుబాటులో ఉండేటట్లా త్వరగా చేసుకునేటట్లా చేస్తున్నానండి. అన్నీ మనకి బయట అయితే అందుబాటులో దొరుకుతాయి కదా, చికెన్ తెచ్చుకొని చేసుకోవడమే. ఒకసారి కలియబెట్టేసి ఆ స్మెల్ అంతా ఆ ముక్కలకు పట్టేటట్లుగా ఒక 2 minutes ఉడికిచ్చేద్దాము. ఇప్పుడు చికెన్ అయితే రెడీ అయిపోయిందండి, చికెన్ కర్రీ. లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఒక 2 minutes మూత పెట్టేసుకొని దించేయడమే అండి. అందరికి తెలుసు కదండి, నేనైతే నాన్ వెజ్ తినాను. ఈరోజు అయితే మా కోడలు చికెన్ టేస్ట్ చేస్తుందండి.
ఇప్పుడైతే మా కోడలు టేస్ట్ చేస్తుందండి చికెన్ కర్రీ. తనైతే టేస్ట్ చేసి, నేను తిన్నాను కదా. ఎలా ఉంది చట్నీ? చాలా బాగుంది అత్తమ్మ. బాగా వచ్చిందా? చాలా బాగా వచ్చింది. ఓకే. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.